అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నుండి వెళ్లి తెదేపాలో చేరిన వారు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లే అంటున్న ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి వర్గీయులు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా వేయించుకొని చేరిన వ్యక్తులు ముందు తెలుగుదేశంలో ఉండి వైకాపా అధికారంలోకి వస్తుందని తెలిసి వైకాపాలో చేరిన వాళ్లే అని వైకాపా నాయకులు మరియు వైకాపా పార్టీ నాయకులు అన్నారు. ముందు నుండి పార్టీని నమ్ముకున్న మాలాంటి వారు ఎవరూ అలా చేయలేదని పేర్కొన్నారు. నిన్న చూసాం పత్రికలో వచ్చింది, కానీ అదంతా అవాస్తవం. గతంలో వాళ్ళంతా ముందు కూడా వాళ్ళు టీడీపీ ఉన్న వాళ్ళే. అదంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది కాబట్టి ఈ 5 సంవత్సరాలు మాతో గడిపి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి అవార్డులు వేయాలి కాబట్టి వాళ్ళు మాత్రమే పోయారు. కానీ నిజమైన కార్యకర్తలు నికటమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరూ పోలేదు, ఎవరు పోడు కూడా. ఈ మా 6 మండలాల నుంచి కూడా కానీ ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నిజమైన కార్యకర్తలు మాతో ముందు గతంలో ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరు పోయేదానికి సిద్ధంగా లేరు. కాబట్టి దాని గురించి అపోహలు కూడా ఏమి వాళ్ళు, ఎందుకంటే ఇతర పార్టీ వాళ్ళు అభ్యర్థులను మనకు ఎవరైతే మా క్యాండిడేట్లు ఉంటారో, మా నాయకులు ఉంటారో చోట మన నాయకులకు వెళ్ళి వాళ్ళకు మభ్యపెట్టడం, మేము అది ఇస్తాం ఇది ఇస్తామని. కానీ అటువంటి ప్రభావాలకు కూడా మా వాళ్ళు ఎటువంటి లొంగే అవకాశం లేదు. మా పార్టీలో ఉంటారు. మేమందరం కలిసి గట్టిగా పనిచేసి మన అమర్నాథ్ గారిని, మిథునుడి గారిని భారీ మేయర్తో గెలిచడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మేమంతా పాత వాళ్ళం, ముందు గతంలో వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళం. మేమంతా పనిచేసి ఖచ్చితంగా పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ ఒక 10 రోజుల కిందట ఒంటిమిట్ట మండలంలో చేనేత కుటుంబం ఆత్మహత్య అని ఆ ఫోటోలకు దండలేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మాట్లాడిన నాయకులంతా ఒక వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాడని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ప్రభుత్వంలో 2015-17 మీ ప్రభుత్వంలో చేసిన తప్పును, ఆ వ్యక్తి మీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తే ఇప్పుడు చేసిన తప్పును ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని మీరు చాలా 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 రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసిన మీరు నిన్నటి దినం నారా లోకేష్ గారు అదే వ్యక్తిని కండువా కప్పి మీరు పార్టీలోకి ఆహ్వానించారే, ఇది మీకు ఏ విధమైన న్యాయం ఆ కుటుంబానికి, చేనేత కుటుంబానికి మీరు చేసినట్టు ఒకసారి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ఎవరైతే మీరు ఒక వ్యక్తిని పేర్లు మీ ఈనాడు పేపర్లో, మీ జ్యోతి పేపర్లో పేరు రాశారే, ఈ వ్యక్తి వలన పలానా కుటుంబం ఆత్మహత్య చేసుకున్నదని, అదే వ్యక్తిని నిన్న మీరు నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేర్పించుకోవడం, అది మీరు చేనేత కుటుంబానికి మేలు చేసినట్టు, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. రాజంపేట మండలంలో కొంతమంది, నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఇంకా చెప్పాలంటే మండల స్థాయి నాయకులు ఎవరు లేరు. కొంతమంది ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ని వీడి తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ బాబు సమక్షంలో హైదరాబాద్ లో చేరినారని ఈ పచ్చ మీడియా వాళ్ళ 10 మంది ఏదో పుట్టే వాళ్ళని పట్టుకొని రాజంపేటలో వైసీపీ ఖాళీ, వైసీపీకి జులుకు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి రాజంపేటలో ఉండే వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామా చేసి తెలుగుదేశంలోకి పోయినట్టు, తెలుగుదేశానికి ఏమో కొండలు వచ్చి మీద పడినట్టు, కొండంతా ఎత్తినట్టు ప్రగడ్భాలు పలుకుతున్నారు. కానీ నిన్న పోయిన వాళ్ళలో అన్న చెప్పినట్టు ఒక్కరే పోయినారు తప్ప వాళ్ళ వెంట ఏ ఒక్క వైసీపీ కార్యకర్త వాళ్ళ వెంట అడుగు వేసి నడిచిన పాపాలు లేవు. పంచాయతీకి ఒకరే పోయినారు తప్ప రెండో వాడు ఎవడు పోలా. ఆ ఒకడే పోయిన దానివల్ల ఏందో